హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో తల్లికి వందనం మీద అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వీడియో అయితే చేయబోతున్నాము. అయితే మనకి గవర్నమెంట్ నుంచి అయితే మనకి తల్లికి వందనం మీద కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయండి. మనకి జూన్ 12 నుంచి స్కూల్స్ అన్ని కూడా రీఓపెనింగ్ అయితే అవుతున్నాయి. ఈ రీఓపెనింగ్ అయ్యే లోపే మనకి దీనికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవ్వాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయించింది. ఈ తల్లికి వందనం కార్యక్రమం అయితే మనకి తల్లి ఖాతాల్లోనే అమౌంట్ అయితే జమ అవ్వాలి అంటే 2 పనులు అయితే మనం తప్పకుండా చేయాలండి. ఈ 2 పనులు ఏంటనేదని ఇప్పుడు మన ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. మొదటిది, మన అకౌంట్ ఏదైతే ఇచ్చామో ఆ అకౌంట్ కి ఆధార్ అయితే కంపల్సరీ లింక్ అయి ఉండాలండి. ఈ ఆధార్ కానీ లింక్ అవ్వలేని పక్షంలో మీరు ఏ బ్యాంక్ అయితే ఉన్నారో మీరు ఆ బ్యాంకుకి వెళ్ళి ఆధార్ అయితే కంపల్సరీ లింక్ చేయించుకోవాలి. రెండోది ఏంటంటే, మనకు ఉన్నటువంటి బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో దానికి ఎన్పిసిఐ యాక్టివేషన్ అయితే కంపల్సరీ ఉండాలండి. ఈ ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ ఆఫ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అయితే మనం ఈ 2 కూడా కంపల్సరీగా మనకి యాడ్ చేసుకొని ఉండాలి. ఈ 2 ఉంటేనే మన ఖాతాల్లోకి 15,000 రూపాయలు అనేది పడుతుంది. అదేవిధంగా ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ కూడా ఈ 15,000 రూపాయలు 15,000 వేస్తానని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందండి. ఈ 2 కూడా జాగ్రత్తగా ఈ 2 కూడా యాక్టివేషన్ అయినట్టుగా మీరు చూసుకోవాల్సిన బాధ్యత అయితే మీకు ఉన్నదండి. ఈ 2 ఉంటేనే మనకి అకౌంట్ అమౌంట్ అయితే పడుతుంది. ఈ 2 పనులు కూడా మీకు జూన్ 5వ తారీఖు వరకే టైం ఉందండి. ఈ 5వ తారీఖు లోపే ఈ 2 పనులు కూడా మీకు పూర్తి కావాల్సి ఉంది. ఈ జూన్ 5 దాటిందంటే మాత్రం మళ్ళీ యాక్టివేషన్స్ అనేది ప్రాసెస్ అవ్వదండి. ఏదైనా సరే మీకు 5వ తారీఖు లోపు కంప్లీట్ అవ్వాలి. అది మీరు చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఈ విషయంలో మీకు ఈ 2 పనుల కోసం అయితే మీకు బ్యాంక్ సిబ్బంది అదేవిధంగా సచివాలయ సిబ్బంది కూడా మీకు ఇద్దరు కూడా సహకారం అయితే అందిస్తారండి. మీకు ఏ అవసరం ఉన్నా సరే మీ ఇద్దరు సహకారం కూడా తీసుకోవచ్చు, బ్యాంక్ సిబ్బంది సచివాలయ సిబ్బంది కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అదేవిధంగా ఈ వీడియోను కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఈ విషయం ఇప్పుడు మనకి ఈ టైం కూడా చాలా తక్కువ ఉన్నది. మనం ఎంత తొందరగా మనం అందరికీ విషయం తెలిసినట్టయితే ఏమైనా పొరపాట్లు ఉన్నా సరే అందరూ సరిదిద్దుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే, అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.